కానీ నీకన్నా నీ కమెడియన్ అసిస్టెంట్ బాగుందిగా. నాకు ఎప్పటికైనా దేవరా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. Oh my God. Many, many happy returns to you, Suriana, Suriana. పాపం ఒక అమ్మాయి వచ్చింది అంత సినిమా లేదు అంత సినిమా ఏ బంగారు నక్లేసు నా ఒంటికి నచ్చట్లే. ఇప్పటి నో కార్స్ ఓన్లీ ఫ్లైట్స్. ఎప్పటికీ తీరదుగా ప్రేమ రుణం కలహాన్నే చెరిపేసే ఈ తరుణం. నా నెత్తర కులాసా నీ కలలకి చేసా. గిఫ్ట్ చాలా బాగుంది, కాకపోతే తేడా కూడా ఉంది కానీ హ్యాపీ. చాలా గ్యాప్ వచ్చి చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జీనుతో సోను. సో గైస్, మేము చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియోస్ అయితే తీస్తున్నా. సో ఈ రోజు నుండి అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ అయితే పడుతుంది. సో ఈరోజు ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తున్నా, అది కూడా ఒక స్పెషల్ పర్సన్ కోసం. సో మీ అందరికీ తెలుసు, నా లైఫ్లో స్పెషల్ పర్సన్ అంటే శ్రీ అన్ననే. సో శ్రీ అన్న బర్త్డే స్పెషల్ వీడియో అనమాట. ఎగ్జైటెడ్గా ఉన్నావు? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే శ్రీ అన్న. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే శ్రీ అన్న. సో శ్రీ అన్నకి కేక్ అయితే కట్ చేపిద్దాం. కేక్ కట్ చేపించేటప్పుడు ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాను నేను శ్రీ అన్నకి. సో ఆ సర్ప్రైజ్ ఏందో మీరు కూడా శ్రీ అన్నతో పాటే చూడండి, ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తుంది, ఓకే? ఎందుకు రోజుకి ఇంత తెల్లగా అవుతారు? హీరోయిన్ కాదు, నువ్వు హీరోయిన్ పక్కన కమెడియన్ ఎందుకు కూర్చోబెట్టుకున్నావు? హీరోయిన్ దాని తర్వాత ఇంకో కమెడియన్ ఎందుకు కూర్చోబెట్టు? ఓకే, కానీ నీకన్నా నీ కమెడియన్ అసిస్టెంట్ బాగుందిగా. వాడు నా ఫ్రెండ్ కాబట్టి బాగానే ఉంటాడులే. తారల్లో దూరాలే కెమెరా పెట్టింగ్ వాడు ఎందుకు దాని దగ్గరగా నా ముఖ్యత పెద్ద కనిపించాలి అసలు అలాగా చెప్పు. ఇట్లాంటివి మాట్లాడద్దులే కానీ ఈ టైంలో నువ్వు శ్రీ అన్న వాళ్ళ ఫ్లాట్ లో ఏం చేస్తావు? యాక్చువల్ గా ఒక సోను జున్ను అని ఇద్దరు ఎర్రి పువ్వులు ఉన్నారనమాట. అద్దు అక్క ఏడున్నవి అంటే శ్రీ ఫ్లాట్ అక్కడే అక్కడ వస్తున్నా నా కోసం ఫుడ్ గిడ్డో కేక్ ఏదో తీసుకొస్తాను అనుకున్నా. ఇంకేం ఆపాలి, నువ్వు వచ్చి నువ్వెందుకురా పండుకున్నావు వీలేసినావు? వాడేవాడు అసలు నీ కోసం, అరే వంశీ నీ కోసం మంచి అన్నాడు. ఏం తీసుకొస్తా నాకు రావడానికి తీసుకొస్తున్నాడు. నువ్వెందుకున్నావు అసలు? ఏం నీతోనే వచ్చిండు కదా సోనుగాడు. అబద్ధాలు చెప్పు. ఫోన్ చేసి అబద్ధాలు అంటే ఆడపిల్లలు పుడతారని ఒక అది, కానీ అందమైన అమ్మాయితో అబద్ధాలు చెప్పాడు. సోనా ఫోన్ చేసి నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అదే నా ప్రాబ్లం ఏంటి? మీతోనే వచ్చిందని తెలుసు నాకు. సోనా ఎప్పుడు తప్పుడు దున్నగా ఉండడు. సోనా ఇంకా వదలతో ఉంటాడు. ఆ విషయం మీకు తెలుసుకోవాలి. నాకు తెలియదే. ఇది పట్టుకో, నేను శ్రీ అన్నం తీసుకొని వస్తా. శ్రీ అంటే ఇట్లా పొడుగ్గా కెమెరా ఉంటాడు ఆయన. యాక్చువల్గా ముద్దు పేరు కెమెరా అనమాట. ఇక రిషికి ఇంకేం పెట్టారన్నమాట. ఇంకా దేవరసింహ వచ్చినప్పుడు అలా ఆ సీన్లలో ఇప్పుడు ఓటింగ్ అదే దేవరసింహ కాదని చెప్పి దేవరసింహకు హైలైట్ ఏం వచ్చింది తెలుసా? ఆ మూడు ఉందా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఒక క్వశ్చన్ అడుగుతారు. దేవరసింహ వేస్తే శ్రీప్రభ గుర్తొచ్చినా రిషి వచ్చినా అడుగుతారు. అదే శ్రీ వచ్చింది మీరు కూడా ఆడే చెప్తారు. ఇప్పుడు అన్నా నీ ఇజ్జత్ ఏం తీస్తే దేవరసింహ వేస్తే నువ్వు చూసినట్టు అనిపిస్తా, రిషి చూసినట్టు అనిపించిందా?
యాక్చువల్గా అది నిజం చెప్పు, మళ్ళీ చెప్పు. చెప్తా ఓకే నెక్స్ట్ టైం. ఎన్టీఆర్ వచ్చేసి రిషి, శ్రీకాంత్ వచ్చేసి నేను. ఓటి నువ్వు చెప్పు. దేవర సినిమాలో నాకు ఎప్పటికైనా దేవరా దేవరా పోలికలు బాగానే ఉంటాయి. చెప్తా ఆడ నిలుగుతుంటాడు మ్యూజిక్ ఆయన చూసి అవి వేస్తాడు కదా అట్లా అనిపిస్తుంది ఆయన డాడీ నా కొడుకు ఓకేనా చెప్పాలా ఇందాక జ్యోతి ఏమన్నది అనుకున్నావు అక్క, నాకు సినిమా చూసినంత సేపు నాకు ఋషియే గుర్తొచ్చింది. మీరు కూడా కామెంట్ చెప్పండి, కామెంట్ లో చెప్పండి రిషి శ్రీ ప్రభుణ. ఏం ఫీల్ కాదు. మై దేవరా సాయి అంటదా ఇప్పుడు సాయి సంథింగ్ కన్ను ఒక ఆల్మోస్ట్ మన వాయిస్ కి రికార్డింగ్ అవసరం మీకు అర్థమవుతుంది, లౌడ్ వస్తుంది మనకు మొత్తం. అసలు సోనం లేడీ ఎందుకు సరే కానీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. many many happy returns to you Suriyana Suriyana సో గైస్ ఈ అయితే నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోవట్లేదు. చాలా మంది ఫోన్ చేస్తున్నారు, ఇంకా మెన్షన్స్ కూడా చేస్తున్నారు నా ఫ్రెండ్స్ సర్కిల్ లో కూడా. ప్రతి బర్త్డేకి 100 మంది వస్తుంటారు. సో ఇప్పుడు అంత బడ్జెట్ లేదు, తీసుకునే మూడు అసలుకి లేదు. సో చాలా మంది నజర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటారు. అది ఎంతో నిజమో ఎంత అబద్ధమో తెలియదు. జస్ట్ ప్రెసెంట్ ఇప్పుడు తిరుపతి పోతున్నా, 6 o'clock ఫ్లైట్ ఉంది. పోయి మళ్ళీ నా బర్త్డే వచ్చేస్తా. ఓన్లీ దిస్ పీపుల్ తో మాత్రమే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటా. మమ్మీ డాడీ తో మాత్రం వేసుకుని ఫిక్స్ అయినా. ఫైనల్లీ నువ్వు అయితే తిరుపతి పోతున్నావు అనౌన్స్ అయితే చేసినావు కదా. Free promotion చేసినావా లేదా? మంచిగా దేవుని దగ్గర పోయి శని పూజ చేయించుకుని అనుకుంటా. తిరుపతి దర్శనం చేసుకుని శ్రీకాళహస్తి నా బర్త్డే రోజు పొద్దున్న శని పూజ చేయించుకొని ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం అంతే. అదే అంటున్నాడు సో ఫైనల్లీ ఎవరు ఏ గిఫ్ట్స్ కానీ అలాంటివి ఏం చేయొద్దు. నేను ఇస్తున్నా నీకు. వద్దు నా పేరు మీద. నేను ఇస్తా ఇప్పుడు. ఇప్పుడు present ఇప్పుడు ఇస్తా. నిమిషం నా పేరు మీద కానీ, రిషి పేరు మీద, ఎస్ఆర్టీఎం పేరు మీద కానీ జస్ట్ ఒక 5 మందికి అన్నం పెట్టండి చాలు, అది ఎక్కువ. నేను ఇప్పుడు నీకు ప్రెజెంట్ గిఫ్ట్ ఇస్తున్నా. ఏంటి అందుకే ఇంత నైట్ వచ్చినా. నా గిఫ్ట్ ఇచ్చాను. గోల్డ్ షాప్ లో పొద్దు నుంచి తిరుగుతుంది. అదే నీకు రింగులు బ్యాస్కెట్ అన్ని కొట్టాలి. అది అంత లేదు, అంత బడ్జెట్ లేదు. నా బడ్జెట్ కి తగ్గట్టు అందరూ బర్త్డేకి గోల్డ్ ఇస్తే నా బర్త్డేకి బడ్జెట్ పెడతావా? అంత లేదు. లేదు, నాది ఇప్పటికి ఉంది. ఇప్పటికి అన్న కోసం దాచి పెట్టుకున్నా. ఇప్పుడు మాకు అంటది మౌనికకి ఇచ్చిన జిల్లు నాకు మాత్రం నీలేదని. గిఫ్ట్ ఇప్పుడు ఇదే వాళ్ళకి ఇక్కడ చేసిన ఫస్ట్ కేక్ కట్ అయిన గిఫ్ట్ కావాలా నీకు? ఓకే, కళ్ళు మూసుకో. కానీ గిఫ్ట్ కావాలి. నువ్వు కళ్ళు మూసుకో, కళ్ళు తెరవద్దు. సో ద ఓన్లీ ప్రెజెంట్స్ సో ద వన్ అండ్ ఓన్లీ మై దేవరా ఎన్టీఆర్ ఫ్యాన్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. ఈ హెయిర్ కి ఫిదా అయిపోయినా. బేసిక్ గా కాలేజ్ దేవరా సినిమాకు అర్చి విజిల్ చేసేసి నరాలు నొప్పి వస్తున్నాయి. విజిల్ చేస్తే నరానికి నొప్పి వేస్తాను, అరుసు నొప్పి వేస్తాయి కానీ ఓనర్ వస్తాడు. ఓనర్ వస్తాడు. ఇట్లా ప్రెజర్ పడతాయి అంతా, మరి అంతా చేసినా మళ్ళా. ఇక మీరు గుర్తించాలి, అన్న కష్టపడి 2 సార్లు సినిమా చూసింది కదా. 2 సార్లు కష్టపడేది. ఎందుకంటే సేమ్ దేవర సినిమా కాపీ కొట్టి సేమ్ హెయిర్ స్టైల్. ఈ దేవరా ఏంది కొత్త చెప్పేమన్నా సేమ్ ఉన్నారు ఒక కలర్. నిజంగా నిజం రా. సరే రేపు టికెట్లు ఫ్రీ ఇస్తా. టికెట్లు రేపు బర్త్డే కదా, ఎటు వెళ్తున్నావు, ఏంది ప్లాన్? బర్త్డేకి ఏ ప్లాన్స్ లో ఓన్లీ ఎంత మంది వాళ్ళతోనే నో ఫార్మ్ హౌస్, నో డ్రింకింగ్, నథింగ్. ఎందుకంటే లాస్ట్ టైం యాక్సిడెంట్ అయింది కదా, సో దాని ఇంకా కోలుకోలేకపోయినాం అన్నమాట. ఇంకా యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంకో యాక్సిడెంట్ మిస్ అయింది.
దాని తర్వాత ఇంకో పెద్ద గొడవ అయింది. ఇట్లా టైం బాగాలేనప్పుడు ఎందుకు ఇవన్నీ చేయడం అని చెప్పి సైలెంట్ మళ్ళీ అందరు కళ్ళలో పడి ఎందుకు వీడియోలు పంచాయతీలు మనకేమొద్దు, ప్రశాంతంగా ఉన్న చిన్న ఫ్యామిలీతో మమ్మీ డాడీతో మీతో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా చాలు. మీ లవర్తో కూడా మా లవర్ కలవదు కేక్ కట్ చేద్దామా? కేక్ కట్ చేద్దాం. కేక్ ఏది? నువ్వు కళ్ళు మూసుకో. ఒక ఇలా తిరిగి అట్లా ఎక్కడ దొంగలు అక్కడే గప్ చూపు అంటారు ఇప్పుడు. పాపం లవర్స్ ఒక అమ్మాయి వచ్చింది. అంత సినిమా లేదు, అంత ఏ బంగారు నక్లీసు నా ఒంటికి నచ్చట్లే. అంత శ్రీప్రభ కోసం అమ్మాయిలు రారు. రిషన్ వస్తే రిషన్ కోసం వస్తారు. జాన్వీ కపూర్ వచ్చింది రిషన్ కోసం. అయ్యో నిజంగా అమ్మాయి వచ్చింది, పిల్ల వచ్చిందా? కాదురా, ప్రతి బర్త్డేకి ఎంట్రీ ఏంటా వాడుండమే తేడా తేడా ఉంటాడు. మరి ఇవన్నీ ఎందుకు? విషయం ముద్దు పెట్టరు. బర్త్డే ఎవరిది? గిఫ్ట్ ఎవరికి? ఆయన పెట్టు. నాకు ఇష్టం, నాకు ఇచ్చాడేనా వీడు జాన్వీ కపూర్ ఎన్టీఆర్. అని కళ్ళ ఆడికి ఎందుకు పోయినాయి? నీ కళ్ళ ఆడికి ఎందుకు పోయినాయి అన్నా చెప్పు. కళ్ళు ఎడుకోవడం ఏంది? అవి ఓపెన్ ఎంత పెద్ద ఉంటే మరి కెమెరా ఉంది ఇవన్నీ ఇట్లా నీకు ఇలా పెట్టుకొని ఇద్దరు ఇలా కాదు, కెమెరా ఉంది ఏమనిపించట్లేదు. ఏంద్రా అన్నట్లా కొడతావా నేను ఇచ్చిన గిఫ్ట్ ని? గిఫ్ట్ ఎట్లా వాడుకోవచ్చు నేను? ఆ వాడుకోవడం కాదు, జస్ట్ కేక్ చేద్దా. హ్యాపీ బర్త్డే. చుట్టమల్లి చుట్టేసాంది తుంటరి చూపు. నేను అడుగు చూపించి, నేను అడుగు వీడియోలో చేసేది వద్దు కానీ తర్వాత రారా విషయం కేక్ కట్ చేస్తాను నేను. నాకు ఎంత బతుక యాటిట్యూడ్ లేపాలని దాన్ని పక్కకు పార్క్ చేయ కొంచెం లేపి. చెప్పండి గురుగారు. బ్రదర్ గా బాగా అంటుంటా నిన్ను. కట్ చేయి నీకు పాపం అంత కష్టపడి వచ్చిండు. ఇదొద్దు నా ఫ్యామిలీ అడ్వాన్స్ రా. యాక్చువల్లీ జాతకం ప్రకారం అన్నకి ఇంకొక 6 నెలల్లో పెళ్ళి అవుతుందని చెప్పారు. ఇది మీకు చెప్తా ఒక్క నిమిషం. సో ఏం టైం బాగాలేదు, గొడవలు అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంత టైం బాగాలేదు జాతకం చూపిస్తే అన్నకి 6 months అంటే లైక్ నరదిష్టి ఎక్కువ ఉందంట. సో ఇంకా అంతా డెప్త్కి వెళ్తే జాతకం చూపిస్తే 6 నెలల్లో నీకు పెళ్లి అయిపోతే చెప్పారు. ఫస్ట్ రేపు అప్పటికి వెళ్ళి ఏమంటుంది తెలుసా, ఆయన చెప్పిన అనమాట, అన్ని రింగులు అమ్మేసి ఒక డైమండ్ రింగ్ తీసుకో, అది లోపల వినాయకుడు బొమ్మ ఉండాలి ఏదో చెప్పిండు అనమాట. సో అందుకే వాల్ పేపర్ కూడా వినాయకుడిదే పెట్టుకున్నాడు. ఫోన్ ఏది అన్నది. మంచోళ్ళని చూపిస్తున్నాడు అందుకే నాకు. సో 10 ఏమన్నాడంటే 6 నెలల్లో పెళ్లి అయిపోతే ఫిక్సింగ్ ఎవరు ఆపలేరు అని చెప్పాడు అనమాట. ఆయన ఏమంటాడు సార్, అట్లా కాదు కానీ టాపిక్ ఇంకా సెటిల్ కాలేదు, పెళ్లి కాకుండా ఏమైనా హోమాలు ఉంటే చేద్దాం అంటాడు. అంటే మీరు నమ్మడు కాబట్టి నమ్ముతారు మేడం అంతే. ఫాలో అవుతాడు. చూడు బ్రో, భక్తి బ్రో, భక్తి ఏదో తప్పే చూపించడు బ్రో. ఏ తప్పు ఇయ్యలే, నువ్వే ఇష్టంగా లేవు. 5 రోజులు మేము కంగారు కట్టుకొని ఇష్టంగా నా కార్ అంటే నువ్వు ఉన్నవాటి పోయింది. సెకండ్ నీ కార్ ఎందుకు, నీ కార్కి ఎందుకు మిస్ ఇచ్చిండు? మేమున్నామనే పోయింది. ఇప్పుడే మనం ఒకరే పోతున్నాం తిరుపతికి, భయం వేస్తుంది. సో ఇప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను అనమాట. టైం బాగాలేదని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. ఇప్పటి నుంచి నో కార్స్, ఓన్లీ ఫ్లైట్స్. ఎప్పటికీ తీరదుగా ప్రేమ రుణం, కలహాన్నే చెరిపేసే ఈ తరుణం.
అట్టు పోతే ఆడుకోపని ఇగో నువ్వు ఏం చేయ తెలుసా ఇట్లా డోలారే డోలారే ఓ పాట డాన్స్ చేయవా ఇట్లా తిరుగు మళ్ళీ అరే నువ్వు ఆయన మీద వాడు ఆయన చెప్తావేం రాను ఫీలింగ్ వస్తున్నాడు రాలేదా నా నెత్తర కులాసా నీ కలలకి చేసా అయిపోయింది అది ఎందుకంటే జస్ట్ వీడియో వరకే యాక్చువల్లీ నేను వేరే అనుకో రాంగా లిప్ కిస్ ఇద్దాం అనుకున్నాను ఇంకా ఎందుకు ఇస్తావు పిచ్చిలేసిందా నీకు ఇంకో నీ జోలికి రావద్దు అసలు ఎవరైనా అమ్మాయిలు వీడియో పర్పస్ మాత్రమే ఎవరిని తక్కువ కాదు అట్లా ఫన్ క్రియేట్ చేయాలి ఏదైనా సరే నేను చేయడానికి రెడీగా ఉన్నాను చేసిండు అంతే మళ్ళీ దీన్ని రాంగ్ గా తీసుకోపోకండి ప్లీజ్ ప్లీజ్ ఐలైనర్ కూడా పెట్టుకుంటా మాకా? ఒక్కసారి కూడా పెట్టుకోలేదు అరే చాలా హార్డ్ అనిపిస్తుంది అమ్మాయిల రెడీ అవ్వడం చాలా హార్డ్ అనిపిస్తుంది ఎందుకంటే పిన్నులు పెట్టుకోవాలి పిన్నులు ఎడగొచ్చుకుంటే కూడా అర్థమవుతలేదు అట్లా ఉంటాయి మళ్ళీ మా బాధలు సో థ్యాంక్ యూ అందరికి మా ఎస్ఆర్ ఫ్యామిలీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ గిఫ్ట్ చాలా బాగుంది కాకపోతే తేడా కూడా ఉంది కానీ హ్యాపీ చాలా గ్యాప్ వచ్చి చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం సో ఈసారి బర్త్డేకి చాలా మంది మిస్ అవుతున్నా సో థ్యాంక్ యూ సో మచ్ అందరు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు ఇంకా మన అడ్రస్ ద్వారా లీక్ అయిపోయింది ఈరోజు కిందికి ఫ్లాట్ దగ్గర వస్తున్నారు చూస్తున్నా సారీ బ్లేజర్స్ అందరికీ మా ఎస్ఆర్ ఫ్యామిలీ బాగాలేదు కానీ మీ ఇంత కొంచెం ఎంతో బాగుంది అంటే మీ బ్లెస్సింగ్ వల్ల అవ్వచ్చు ఇది ఒక్క బర్త్డే కాదు మనం బతుకుంటే ఇంకా మంచి మంచి ఇంకా పెద్ద పెద్దగా చేసుకున్నాం ఎంతమంది ఎస్ఆర్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరితో ప్రతి బర్త్డే చేస్తుంటాం బట్ ఈ ఇయర్ ఎందుకేమో ఓన్లీ మోనికా బర్త్డే మాత్రమే బర్త్డే ఈసారి ఎవరి బర్త్డే కూడా ఇయర్ ఎవరు ఫార్మర్స్ బుక్ చేయలేదు మోనికా బర్త్డేతో మన మంచిగా ఏం జరిగిన ఏం బట్ టెన్షన్ ఏం లేదు మేము ఎలా ఉన్నా వాళ్ళు తీసుకుంటారు సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలి మేము దేవుని కూడా ప్రతిసారి కూడా మీ అందరూ బాగుండాలి సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి మాతో పాటు ఉన్న ఫ్యామిలీతో బాగుండాలి అదే కోరుకుంటా ఎప్పుడు కూడా దేవుని పైసలు రావాలి ఇప్పటిదాకా కోరుకోలేదు మరి కాకపోతే అప్పులలో అప్పులు తీయడానికి కోరుకుంటా అంతే సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ లవ్ యూ మళ్ళీ మేమైతే మళ్ళీ చెప్తున్నాం వీడు గెటప్ వేసింది జస్ట్ ఫర్ ఫన్ కోసం ఎవరిని తక్కువ కాదు కింద పరచడానికి కాదు వాడు ఒక డేర్ చేసిండు అంతే గైస్ లవ్ యూ ఆల్ అంటే వీడియో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్